పోలీసులు కాకి యూనిఫామ్ను అడ్డం పెట్టుకొని లచ్చలకు లచ్చలు పైసలు వసూలు చేస్తారని ఇట్లా అనుకున్నారో ఏమో కానీ కొందరు గుండెగాలు పోలీసుల యూనిఫామ్లు వేసుకొని కొందరు బేరకాళ్ళ కిడ్నాపులు చేస్తురట. పైసలు వసూలు చేసుడే పనిగా పెట్టుకున్నారట. అగో మరి వాళ్ళు అసలు పోలీసులకు దొరికినరాయే అంటే దొరికిండ్రు చూడురిగో. అసలు పోలీసుల వెనక పొంట ముఖాలకు ముసుగులు వేసుకొని నిలబడ్డరు చూడుండ్రి. వీళ్ళే డూప్లికేట్ పోలీసులట. మరి వాళ్ళు అసలు పోలీసులే ఎట్లా నమ్మించటోలో పోలీసుల పెబ్బ చెప్తున్నాడు ఈనుండ్రి. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే ఆ డిస్ప్లేలో ఎన్ని ఐటమ్స్ మన పోలీసుల దగ్గర మా దగ్గర కూడా అన్ని ఉండవు. అట్లాంటిది ప్రతి దగ్గర ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్ర వేషధారణ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ఐడి కార్డులు, స్టాంప్స్, మెటీరియల్స్ అన్ని కూడా ఏ విధంగా చేసాడో చూడండి మీరు. పోలీసుల దగ్గర కూడా లేనన్ని పోలీసుల సామాన్లు ఉన్నాయంటే వాళ్లకు పోలీసు డిపార్ట్మెంట్ మీద ఎంత గ్రిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకేమైనా చెప్తారా సారు? ఇట్లాంటి వాళ్ళని 2 సార్లు పీడీ యాక్ట్ చేసినా కూడా ఇంకా కూడా కంట్రోల్ కాలేదంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఏం చేసుడు అనేది కోర్టు చూసుకుంటది కానీ మీ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరి మాత్రము మీరు కొన్ని ఏవలసి ఉంటది. ఏంటిదంటే చాలా మట్టుకు కొన్ని పోలీస్ స్టేషన్లల్లో కేసులు కావాలన్నా కోర్టుకు పంపాలన్నా లంచాలు తీసుకునే పోలీసులే ఎక్కువ ఉన్నారట. ఆగో అసొంటోళ్లను మాత్రము మీరు ఏమైనా చేస్తే ఇసొంటోళ్ళ మార్పు వస్తుందేమో, మారతారు కావచ్చు. ఎందుకంటే పోలీసులు లంచం తీసుకున్నప్పుడు లంచాలు డూప్లికేట్ పోలీసులే తీసుకుంటారని ప్రజలు కూడా అనుకుంటారు. అప్పుడు ఇసొంటోళ్ళు ఎంత లంచం డిమాండ్ చేసినా ఇయ్యనే ఇయ్యరు, అసలు పోలీసులకు అప్పచెప్తారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.